వల్ల ఈరోజు కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరు కూడా విజయవంతంగా సాగించడం వల్ల స్వాగతం సుస్వాగతం. ముందుగా స్టార్ట్ చేసుకుందాం. ఈ సందర్భంగా మనతో పాటు మన తరగతి గదిలో మన పక్కనే కూర్చొని చదువుకున్నటువంటి కొంతమంది మిత్రులు మనం ఈ లోకాన్ని నుంచి పోయింది కాబట్టి వాళ్ళకు మనం సంతాపం ప్రకటిద్దాం. వాళ్ళ పేర్లు ఒకరు రమేష్, ముస్తాఫా, సంధ్యారాణి, ముస్తాఫా, సంజీవ రెడ్డి, బదగల్, నారాయణ, ముస్తాఫా, భిక్షపతి, ముస్తాఫా, ఎల్లయ్య, రాజకపేట, యాదగిరి, రాజకపేట, 3 భార్గవాచారి, నామాపూర్ 8 మంది, ముస్తాఫా 9. వీరందరికీ మనం సంతాపం ప్రకటిద్దాం. తర్వాత కలిసి వచ్చింది అది అని మనం మంచిగా అనుకున్నట్టుగా ఎప్పుడు అనుకున్నాం. ఈ సందర్భంగా మనకు విద్యాభ్యాసం చేసినటువంటి ఉపాధ్యాయులను కూడా మనం చేసుకోవడం మన బాధ్యత. వాళ్ళందరికీ మనం నమస్కరించుకుందాం. వాళ్ళు ఒక కాలం చేస్తున్నారు, వాళ్ళు కూడా సందర్భం ప్రకటిద్దాం. అందరూ దేవస్థానంలో కూర్చొని జరిగే కార్యక్రమం మాట్లాడుతున్నాం. తెలుగు వాళ్ళు 4-5 ఉన్నారు ఇక్కడ. ముందు వాళ్ళు వాళ్ళ గురించి చెప్పినట్టయితే చూసినట్టయితే రాజ్కుమార్ కనబడుతుండు, రాజులు కనబడుతుండు, బాలకిషన్ కనబడుతుండు, ఇటు వచ్చే వరకు తులసి కనబడుతుంది, ప్లస్ కొద్దిగా రాజమణి కనబడుతుంది, శోభ వాళ్ళు కనబడుతుంది. ముందు వీళ్ళు ఒకసారి మాట్లాడిన అమూల్యమైనటువంటి చెప్పినట్టయితే మాట్లాడండి, స్పష్టంగా నిర్మాణంగా చిన్నగా ఆలోచన చేసుకోండి.
ఇద్దరు పిల్లలు ఒక పాప ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. అమ్మాయి పెళ్ళి అయిపోయింది. ఇద్దరు సెటిల్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రావాలి ముస్తాబాద్. ఇప్పుడు అయితే కరీంనగర్లో ఉంటున్నాం. మా ముగ్గురు పిల్లలు, ఒక బాబు, ఇద్దరు బాబు, అందరు పెళ్ళి చేస్తారు. అదే అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మర్చిపోతున్నాను. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారో చెప్తే కొందరికి ఐడియా వస్తుంది. ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. కొడుకు జాబ్ చేస్తాడు కన్స్ట్రక్షన్ పెట్టి, బిడ్డ కూడా జాబ్ చేస్తాడు. కొడుకులు ఆడిస్తాడు. కొడుకు బీఫార్మసీ చేస్తాడు. మీ అందరికీ పాప బాబు ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. మా వారు మల్టీకల్చర్ బిజినెస్ చేస్తారు. నా పేరు రేఖ. మా వారు బిజినెస్. నాకు ఇద్దరు బాబులు. ఒక బాబు మ్యారేజ్ అయింది, ఒక బాబు ఇద్దరు జాబ్ చేస్తాను. నేను ప్రైవేట్ టీచర్గా చేస్తాను. మిత్రులందరికీ శుభోదయం. శుభ మధ్యాహ్నం. ఎప్పుడు కలుస్తాం? శుభోదయం. నా పేరు మల్లీశ్వరి. మాది ముస్తాబాద్. మనందరం ముస్తాబాద్లో చదువుకున్నామే. నేను ఇప్పుడు ప్రస్తుతం గజ్వెల్లో ఉంటున్నా. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప. బాబు సాఫ్ట్వేర్, పాప ఫార్మసీ. నేను ప్రైవేట్ టీచర్గా చేస్తున్నా ప్రజ్ఞాపూర్లో. ప్రస్తుతం అయితే గజ్వెల్లో ఉంటున్నాం. మా పెద్ద చిక్కుడుగని. మనందరం ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల నుంచి దాదాపుగా 2 నెలల నుంచి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నాము. ఈరోజు ఆ శుభవేళ రాగలిచింది. చాలా సంతోషంగా ఉంది. అందరినీ గుర్తురబట్టలేకపోయినా కానీ కొందరు
ఇంకా అందరు రానందుకు కొంచెం బాధగా ఉంది. ఓకే, వాళ్ళు ఇంకోసారి కలుసుకున్నప్పుడు అందరినీ రమ్మని చెప్పండి. ఇంకొకసారి కూడా కనీసం 1 year ఒకసారి 2 years ఒకసారి ఇట్లా అయితే మనము కలుసుకుందాం అనుకుంటే ఓకే, కనీసం 2 years 1 year 5 years అట్లా. మరి ఇప్పుడు 10 years అయిపోయింది అనుకుంటా. కనీసం ఇప్పుడు మనం కలుసుకోకుండా కనీసం మన ఫ్రెండ్స్లలో ఎవరి పిల్లల పెళ్ళిళ్ళైనా కానీ కలుసుకుంటే కొంచెం సంతోషంగా ఉంటుంది. అరే నా ఫ్రెండ్స్ వచ్చిండ్రు నా పిల్లల పెళ్ళికి అన్న కొంచెం మీ ధైర్యం అనేది మాకు సపోర్ట్గా ఉంటుంది. ఓకే, ఇంకా అందరూ మాట్లాడాలి. మెసేజెస్ గ్రూప్ లో పెడతాం. ఇంకొకటి మనము ఫోటో పెట్టేకంటే ఇప్పుడు పెట్టమనండి అందరూ. మళ్ళీ కలుద్దామా అని కలుద్దామా వద్దా అనేది మీరు గ్రూప్లో పెట్టండి. డన్. ఓకే, థ్యాంక్ యూ. ముస్తాబాగా చదువుకున్నాను. రామచంద్రపడగా ఇప్పుడు సిద్దిపేటలో ఉంటున్నాము. ఆయుష, మాకు ఒక పాప. నేను 8th, 9th, 10th ఒక 10 years ఎవరికైనా గుర్తుకుంటే శర్మ సార్ ఒకటి శ్రీలు వంగిన జీవగడ్డయు పాలు పారిన భాగ్యసీమయు ప్రాణినదికి భరత కంఠము భక్తి పాడర తమ్ముడా వేద శాఖలు వెలసమించడం సొమ్మిది చెల్లెలా. ఇది 2 ఉన్నాయి. 8th క్లాస్ 9th క్లాస్ వేదంత చాసారి చెప్పాడు. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్ భూనిధి భావ భావాంబర వీధి శృతి విహారిణి నంతయ చూడు భారతి. మన ఆవులూరు. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు పెళ్ళైంది, పాప పెళ్ళైంది. అమ్మమ్మను ప్లస్ నాన్నమ్మను పడక ఇప్పుడు సార్ జయ శ్రీమన్నారాయణ. నా పేరు ఎన్ మంజుల. వాళ్ళ కూతురు నేను. ఒక 10th క్లాస్ చదివాను ముస్తాబాద్లో. మీకు అందరూ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ ఎన్నో రోజులు గ్యాదరింగ్ కష్టపడి ఈ రోజు సక్సెస్ చేశాడు. రంగారావు గారికి అందరికీ ధన్యవాదాలు. చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలవడం అంటే అందరికీ సంతోషమే, అందుకే సంతోషంగా ఉంది. మా వారు టీచరు రఘునందన్ రావు గారు. మాకు ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఉంది. మా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ. అది నామాలు. నేను ముస్తాబాద్లో మీతోనే కలిసి చదువుకున్నా. మరి సిద్దిపేటలోనే ఉంటాము. నాకు ఒక పాప ఒక బాబు. నాకు 2 మనవలు. ఇటు కొడుకు. హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను రామపేట నుంచి వచ్చాను. నా పేరు అలసిన. నాకు పాప బాబు. మా బాబు సాఫ్ట్వేర్, మా పాప ఫిజియోథెరపీ డాక్టర్. నేను పీజీ వరకు చేస్తే జాబ్ రాలేదు నాకు. మా సార్లో టీచర్ సిద్దిపేటలోనే ఉంటాను. థ్యాంక్ యూ అందరికీ. ముందే రంగారావు గారికి ఏ పనుల్లో గెట్ టుగెదర్ పెడదాం అని చెప్పి పాప బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. నమస్కారాలు. సరే, ఎప్పుడెప్పుడు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది. ఈ
నమస్కారం చేసుకుంటున్నాను. నన్ను కన్న తల్లిదండ్రులకు కూడా నేను నమస్కారం పాదాభివందనం చేసుకుంటున్నాను. 35, 38, 39 సంవత్సరాల క్రితం మనం అందరము 10th క్లాస్లో ఉన్నాము. మరియు 2014 ఫిబ్రవరి 16 తారీఖు నాడు కూడా మనం అందరం ఒకే చోట ఉన్నాము. ముస్తాబాద్ స్కూల్లో 10 సంవత్సరంలో 5 నెలలు మళ్ళీ ఈరోజు సిద్దిపేట వేదికనే చేసుకొని ఈరోజు కలుసుకున్నాము. నా పేరు పద్మ. చిన్నూరేమో గూడూరు, మెట్టు నీళ్ళేమో నేరెళ్ళ. ఒక్కొక్క అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తున్నది. మా వారి పేరు రవీందర్రావు. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నా. సూపర్వైజర్ అయితే కాలేదు, ఇంకా అత్తమ్మ కాలేదు, అమ్మమ్మని కాలేదు. మరి మనందరం కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అప్పటి రోజులు గుర్తుకొస్తుంటే నిజంగా ఇప్పటి రోజులు బట్టి చూస్తే ఇప్పుడు పిల్లలు కేవలం ఫోన్లకి అంకితం. కానీ మనము చెట్టు, గుట్ట, రాయి, రప్ప, చెరువు, బాగు, చెరిక అన్ని తిరిగినాము. ఏ చెట్ల చూసినా, ఏ చెట్టు దగ్గర చూసినా మనమే ఉన్నాము. మేమైతే ఇక్కడ గూడూరు నుండి వస్తుంటే వాళ్ళు దాటుకుంటూ, వంతెనలు నడుచుకుంటూ, గుట్టలు ఎక్కుతూ, దిగుతూ, పెసరకాయ కనబడితే నింపుకున్నాడు, కొబ్బరికాయ కనబడితే నింపుకున్నాడు, మక్క కనబడితే తెలుసుకున్నాడు, తీసుకొచ్చి మీ అందరికీ ఇవ్వడం, ఇట్లాంటివి చాలా సంతోషకరము. కానీ ఇప్పుడు కూడా మనం కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను స్కూళ్ళలో కూడా చూస్తుంటా, ఎప్పుడైనా నేను కూడా మెసేజ్ చేస్తుంటా. ఒక విషయం మీ అందరికీ తెలియాలని, ఎందుకంటే జగిత్యాలలో వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అమ్మ కూడా చనిపోతే అంత్యక్రియలు కూడా వాళ్ళే చేస్తున్నారు. మాకు తల్లిదండ్రులు లేకపోతే ఎన్నిక జీవరెడ్డి గారు కూడా అదేలో అదే నేను మెసేజ్ ఇవ్వబెడితే మన వేదికాన్ని 25,000 ఇచ్చారు. వారికి కూడా నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇట్లా నా తరఫున నేను 1 లక్ష రూపాయలు చేసి ఇచ్చిన ఒక సంతోషం నాకు తల్లిదండ్రులకు ఒక దారి చూపెట్టినామన్నమాట. ఇట్లనే ఏదైనా ఉంటే కూడా మనం షేర్ చేసుకుందాం. నిజంగా ఇప్పుడు మల్లేశ్వర్ అన్నట్టుగా మనము 5 years ఒకసారైనా కలుసుకుందాం. ఇప్పుడు 10 years అయిపోయింది. మాకు రంగన్న పెట్టే గ్రూప్లో విగ్రహాలనే పెట్టారు, కానీ మనం ఎవరము స్పందించలేదు. స్పందించాలి. స్పందిస్తే వాళ్ళకి ఇంకా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఎవరినేం చెప్పలేకపోయాము అనుకోండి, వెనక్కి పోతుంది. ఒక దారి అనేది దొరుకుతుంటే ఇంకా వెడల్పు చేసుకోవాలి మనము. కానీ దారి లేకపోతే మనం ఎట్లుంటుంది. అందుకని చెప్పి అందరూ కూడా కలిసిమెలిసి మంచిగా ఉండాలని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు ఇలా కలవడంతో చాలా సంతోషంగా ఉంది. పద్మ ఫోన్ చేసి మరీ అది రావడం ఆమె కోసమే వచ్చాను అసలు. అవి చూసుకొని వచ్చాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కరీనా. మేము మెయిన్లో ఉంటాం. 2 బాబులు. పెద్ద బాబు సాఫ్ట్వేర్, చిన్న బాబు ఎంఎస్ చేయాలంటే నా పేరు అమ్మాయి. నేను ఇక్కడ సిద్దిపేటలో ఉంటాను. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు సునీత. నేను గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నాను. మా వారు కూడా టీచరే. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటాను, శ్రీనివాసరావు అనుకుంటా. నాకు 2 పాపలు. పెద్ద అమ్మాయి ఐడియాలో మేనేజర్గా చేస్తుంది. చిన్న అమ్మాయిమో ఆర్కిటెక్చర్, బట్ అయినా కానీ మళ్ళీ ఫ్యాషన్ డిజైన్గా సెటిల్ అయింది. 2 అల్లుళ్ళు సైంటిస్ట్, బెంగళూరులో చేస్తారు. సో అందరినీ అంటే దాదాపు 35 సంవత్సరాలు అవుతుందన్నమాట వాళ్ళ ర్యాచ్ అయితే. అంటే 35 సంవత్సరాల తర్వాత అంటే కొంతమంది నేను కలిసానేమో కానీ మిగతా వాళ్ళందరూ కూడా నాకు ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నారు. 38 years తర్వాత అంటే ఫస్ట్ టైం నేను మాత్రం రాలేదు. నెక్స్ట్ టైం చేసినట్టు కానీ అంటే అనేసి రాలేదు. 35 సంవత్సరాల తర్వాత ఇంతమందిని కలవడం అంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడూ ఒకేదాన్ని ప్రయాణం చేయలేదు.
నా లైఫ్లో ఫస్ట్ టైం నేను బస్సులో ఒక్కదాన్ని మీ అందరినీ కలవడానికి ఫస్ట్ టైం జర్నీ చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ అంటే 38 years ఒక గవర్నమెంట్ అంటే భయము అంటే భయమని కాదు, అలాంటి సందర్భాలు కూడా ఎప్పుడు రాలేదు. అదే అందరం కలిసి వెళ్ళడం అలానే అయింది, కానీ సందర్భం రాలేదు. వచ్చినా కానీ ఏదో సాకు పెట్టి భయమని కాదు కానీ అలా. సో అందరినీ కలవడము అంటే వస్తూ ఉంటే నేను ఒకదాన్నే కాబట్టి ఆ రోజులన్నీ కొంచెం గుర్తుకు వచ్చాయి. అన్నీ కూడా గుర్తుకు వచ్చాయి. ఎవరైనా ఉంటే నేను మాట్లాడుతుంటే ఆగిపోయేదేమో. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మా చిన్నవి తిథి ఉంది. సో నేను ముందే అన్నాను నా అందరం కలిసి అది గుర్తులేదు నాకు ఈరోజు అనేది గుర్తులేదు. సో అందరం కలిసి వస్తే కొంచెం అంటే బాగుంటుంది అని అనుకున్నాము. కాకపోతే అక్కడ అది ఉంది కాబట్టి అందుకే నాకు లేట్ అయ్యింది. అవన్నీ గుర్తుకొచ్చాయి. చాలా నాకైతే చాలా మంది నాకైతే ఏం గుర్తుపట్టట్లేదు. థ్యాంక్ యూ. అంటే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన ఈశ్వరారావు గారు కానీ శ్రీనివాస్ ఇంకా ఎవరో పద్మ అనసూయ అందరికీ థ్యాంక్స్. మేము కార్పొరేట్ అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. నాకు ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు ఎంసీ చేస్తున్నాను, అమ్మాయి చదువుకోవాలి, నేను బిజినెస్ చేస్తాను. నా పేరు రాజ్ కుమార్. ఒక చిన్న వాట్సాప్లో చెప్తాను. వాట్సాప్లో రీసెంట్గా వచ్చింది పెద్ద మిక్స్తుంటాడు. సార్ ఎవరు కావాలి సార్ అంటే నేను పేరేంటి అది నా పేరు అవసరం లేదు కానీ చెప్పు. నేను చీడు కూడా పిలుస్తున్నాడు చిన్నప్పుడు చీడు కూడా ఎవరు పిలుస్తాడో వాడే యాక్షన్ చెప్పు చెప్పుకుంటాడు. వెంటనే సెక్యూరిటీ అంటాడు అంటే సార్ అంటే మీరు మీ చిన్నప్పుడు స్కూల్ పెట్టా సార్ అంటే దీని అర్థమైందంటే మనం ఎంత పెద్దగా ఎంత లెవెల్కి వెళ్ళినా కానీ మనం చిన్నప్పుడు క్లాస్ ఉంటాయి కదా ఏంట్రా పోరా ఈ చిన్నప్పుడు ఈ మధ్యలో ఏదో వచ్చినా కానీ ఇప్పుడు కాలేజీ తర్వాత ఇప్పుడు అఫీషియల్గా చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళంతా మన ఏదో ఉంటుంది. ఇప్పుడు ఇవాళ కలిసినారా నా ఎప్పుడు ఓపెన్ మన చిన్నప్పుడు క్లాస్. సో తర్వాత నా గురించి చెప్పండి. రాజ్ కుమార్. నేను యాక్చువల్గా మాది ఏదే కాకుండా కానీ సెటిల్ ఇక్కడ బంధకాలు. హలో క్లాస్ 7th వరకు బంధంలో ఉన్నాను. బాలకిషన్ క్లాస్ 8 ఒకటి ముస్తాబాద్ ఉన్నాను. అప్పుడు తర్వాత క్లాస్ 9కి నేను నా బాలకిషన్ బయటకు వెళ్ళిపోయాను. 8th క్లాస్ ముస్తాబాద్ వేసింది. తర్వాత 9th 10th అటు మోసారా. దాని తర్వాత డిస్ట్రిక్ట్ వెళ్ళిపోయి డిస్ట్రిక్ట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ వేరే స్టేట్ నుంచి ఇప్పటి నుంచి నేను 90 నుంచి పూణేలో ఉంటాను. 95 నుంచి నేను ఎంటెక్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను. ఒక యూఎస్ కంపెనీలో డైరెక్టర్గా పోయాడు. ఒక చిన్న బాబు. ఇంకో 4-5 years తర్వాత కమ్ బ్యాక్ టు హైదరాబాద్. అక్కడ సెటిల్ కాదు కానీ బట్ ఐ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. మా వెంకటరావుపల్లి. నేను 8th క్లాస్ ముస్తాబాద్లో చదువుకున్నాను. 9th అండ్ మోసరాలు మా మేము కలిసి చదువుకున్నాము. నేను ఇప్పుడు సిద్దిపేటలో ఉంటున్నాను. నాకు ఇద్దరు బాబులు. నేను రైస్ మిల్ బిజినెస్ చేస్తున్నాను. నా పేరు శ్రీనివాస్. ముస్తాబాద్ 10th క్లాస్ ఒకటే ముస్తాబాద్లో చదువుకున్నాను. నాకు ఇద్దరు బాబులు, ఒక పాప. మాది గ్రామం బిజినెస్ మాది. అందరికీ నమస్తే. రంగారావుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా శ్రమపడి అందరినీ క్యాన్సల్ చేసి నన్నైతే మరి 38 ఏళ్ళ తర్వాత పట్టుకొని
వెంటనే మా నాన్నగారు నెంబర్ తీసుకొని నేను ఎక్కడున్నాను కనుక్కొని నా నెంబర్ పట్టుకొని మీ అందరినీ పరిచయం చేసినందుకు ముందుగా వెంకరాబాద్ ధన్యవాదాలు. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అయితే ఎందుకంటే ఇంత సమయం కేటాయించి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగా నా పేరు అయ్యయ్య. నేను ముస్తాబాద్లో 9th to 10th చదివాను. మా నాన్న ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్. తర్వాత నేను ఇంటర్మీడియట్ డిగ్రీ కలిగినాను, పీజీ హైదరాబాద్ చేయడానికి. నాకు వచ్చేసి 2 పిల్లలు. ఒక అమ్మాయి మన ప్రతిమలో మెడిసిన్ చదువుతుంది, అబ్బాయి వచ్చేసి ఇంటర్మీడియట్ ఎంబీసీ చదువుతున్నాడు హైదరాబాద్లో. నేను హైదరాబాద్లో ఉన్నాను, ఫార్మసిటికల్ కంపెనీలో ఉన్నాను. సరే మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీనివాసరావు, మధ్యగుండ విలేజ్. అవి 2 పిల్లలు. పాప సాఫ్ట్వేర్ జాబ్ వేస్తుంది, బాబు బీటెక్ అది ముస్తాబాద్. అందరి గ్రూప్ ఒక 5 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు చేయాలనుకుంటే గ్రూప్లో స్పందన అనేది వస్తలేదు. ఒక్కల కార్యక్రమం ఫోన్ చేస్తే 10 సార్లు మళ్ళా లిఫ్ట్ చేయరు. తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి ఒకళ్ళ దగ్గర పక్కపట్టలో కూడా చెప్తలేరు. 4 సార్లు ఫోన్ చేయాలి. వాళ్ళకంతా 10 సార్లు ఫోన్ చేస్తే మళ్ళీ రిటర్న్ చెప్తలేరు. ఎవరు రిప్లై ఉండదు. అలా మెసేజ్ గ్రూప్లో మెసేజ్ చూస్తారు. మరి మీకు మెసేజ్ కూడా పెట్టచ్చు. మనం ఇంతమంది ఉన్నాం, 115 మంది. మనం 115 మందిలో 80 మంది అన్నా మనం అటెండ్ అవుతాం. దాదాపు 70-80% అటెండ్ అవుతామంటే మన బ్యాచ్ గొప్పతనమో లేకపోతే మన ఇలా ఉన్న మేనేజ్మెంట్ అందరూ ఉన్నారు. అందరి పాత్రతోటి అందరూ స్పందన ఉంటే మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మనం మ్యారేజ్ అవుతాయి చూస్తారు, వేరే పని లేకుండా ఏం పోతుంది అనుకుంటారు. మన పాపలో ఎప్పుడు కలిసేది మనం పిల్లల పెళ్ళిలో కానీ లేకపోతే వేరే వచ్చి ఫోన్ చేయాలి. ఒకరు నచ్చుకొని మనం పోతే మనం ముందుకు పోతే ఎంకరేజ్ ఉంటుంది. మనం కలుసుకుంటాం, అందరూ కలుసుకునే అందరూ ఉంచుకొని అందరి పాప పెళ్ళి సాగుమని కూడా పెళ్ళి రాలేదు. దాదాపు అందరు పెళ్ళిలో ఉన్నారు. ఎవరు కానీ చూసి వేరే ఉన్న పక్క పెట్టి ఆత్మమిత్రులు తప్ప వేరే ఎక్కడ మన కుటుంబ సభ్యులు అనుకోని మన పిల్లల పెళ్ళిలో కానీ అందరూ అడుగునే ప్రయత్నాలు చేసి అందరు కలవాలని ఎప్పుడు ముగిస్తాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీ పుట్టింది పెరిగింది ముస్తాబాద్. కూడా ముస్తాబాద్. కొడుకుకేమో మొన్ననే ఒక 3 months అయింది జాబ్ వచ్చి ఐటీఐ బ్యాంక్లో జాబ్ చేస్తున్నారు. బిడ్డ మ్యారేజ్ అయిపోయింది. ఒక బిడ్డకి 2 కొడుకులు. అందరూ మళ్ళీ పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పాప పిల్లలు పాప అందరికీ నమస్కారం. నా పేరు ఆగమరెడ్డి. ఎంపలపల్లి ఉండడం ముస్తాబాద్లో అందరము 10th వరకు ముస్తాబాద్లో చదువుకున్నాము. చాలా చదువుకు ప్రాసెస్ అవడానికి సంతోషంగా ఉంది. ముస్తాబాద్లో బిజినెస్ చేస్తాను. 2 బాబులు. ఒక బాబు, పెద్ద బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్న బాబు MBA చదువుతున్నాడు. అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు అందరికీ నమస్కారం. నా పేరు మల్లేశం. మాది నామాపూర్. నేను సిగరెట్నే వదులుతాను. నాకు కొడుకు బిడ్డ పెళ్ళి అయింది. కొడుకు పెళ్ళి నేను చేస్తాను. అందరికీ నమస్కారం. నేను 3 పిల్లలు.
ఇద్దరు బిడ్డలు పెద్ద అంకిత చిన్న కొడుకు చిన్నవాడు ఇప్పుడు మేము వ్యవసాయ వృత్తిపరంగా మా కళలు ఈ కలయిక అనేది చాలా సుదీర్ఘకాలంగా కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఒక ఫ్యామిలీ వాళ్ళగా మనం కలుసుకోవడానికి అదృష్టం ఇది. పోయిన 10 సంవత్సరాల కింద ముస్తాబా గారు చేసినప్పుడు నాకు అవకాశం దొరకలేదు. ఈరోజు కలుసుకున్నందుకు వారికి మా కలయికలో పుణ్యత గావించాలని అందరూ ఉండి ఎల్లకాలం ఇదే విధంగా కలుసుకునే సందర్భాలు కలిసి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు గుట్ట వెంకటరావు. నాకు 4 ఆడపిల్లలే. అందరికీ పెళ్లి చేసిన నా పిల్లలకి బయట బొమ్మలు పని చేసుకుంటూ మరియు నిజామాబాద్లో సెక్యూరిటీ గార్డ్ చేస్తారు. డిస్ట్రిక్ట్ నిజామాబాద్ సెక్యూరిటీ గార్డ్ చేసుకుంటూ నా పిల్లలు పోషించుకుంటూ అందరికీ పెళ్లి చేసిన అందరూ సుఖ సంతోషాలు అందరూ మంచిగా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులతో అందరూ క్షేమంగా నాకు కొడుకు కూతురు కొడుకు బీటెక్ తండ్రి బీబీఏ ఫస్ట్ ఇయర్ వచ్చింది. ఫస్ట్ నేను సివిల్ అందరికీ నమస్కారం. కాసేపు నిశ్శబ్దంగా ఉంటే మాట్లాడడం. చాలా సంవత్సరాల తర్వాత ఈ వేదికగా మీ అందరినీ కలవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఓపిక ఉంటే నేను మీకు సమయం ఎక్కువ తీసుకుంటా. అభ్యంతరం ఏం లేదు కదా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అంత ఓకే. నాన్నగారి వృత్తిరీత్యా తను అప్పుడు ముస్తాబాద్ ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ ఎస్ఐగా ముస్తాబాద్ వచ్చిండ్రు. ఆ మూమెంట్లో నేను 7th 8th 9th మే స్టార్టింగ్ ఇప్పట అక్కడికి వెళ్ళిపోయినాను. మరి మా దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా ప్రదేశాలలో కరీంనగర్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లు చేసినాడు. నేను కూడా దాదాపు 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఎన్నో ప్రదేశాలు తిరిగినప్పటికీ నాకు నచ్చిన ప్లేస్ ముస్తాబాద్.
క్లాస్ చదివే పరిస్థితులలో మరి అక్కడి వాతావరణం నాకు చాలా నచ్చింది. అప్పుడు ఇప్పుడు ఉన్న ప్రైవేట్ ఏవైతే స్కూల్స్ ఉన్నాయో భిన్నంగా గవర్నమెంట్ అయినా కూడా అంత స్ట్రిక్ట్గా టీచర్స్ కానీ డిసిప్లైన్గా పిల్లలు కానీ అప్పుడు మనం మెయింటైన్ చేసేది. మరి ఆ రోజులలో కూడా ప్రతి ఒక్క టెస్టులు అటెండ్ చేసే పరిస్థితులలో ఎగ్జిబిషన్స్ కానీ అవి కానీ అప్పుడు నేను నిర్వహించినాను. అప్పుడున్న తెలుగు పండితులు కానివ్వండి, హిందీ కానీ, తర్వాత ఇంగ్లీష్ టీచర్స్ కానీ చాలా మేధావర్గం ఉంది. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ను పైకి తీసుకురావాలి, చదువులలో ఫస్ట్ క్లాస్ తేవాలనే తపన ఆ రోజు టీచర్లలో చాలా ఉత్సాహంగా ఉండేది. అంతే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే పరిస్థితులలో నాకు చిన్న ఉదాహరణ అంటే జనరల్ నాలెడ్జ్ టెస్ట్ అనేది కరీంనగర్ నుండి నిర్వహించే పరిస్థితులలో 7th క్లాస్లో అప్పుడు ఫీజు కట్టించి రాపించిన పరిస్థితులలో నేను కూడా మోర్ దాన్ 50 మార్క్స్ అంటే ఫస్ట్ క్లాస్ రావడం జరిగింది ఆ రోజులలో. మరి అంత మంచి ప్లేస్ నాకు ఆ వాతావరణం అనేది నిజంగా నేను తర్వాత హుజూరాబాద్, గోదావరి కానీ ఇంకా ఎన్నో మా టౌన్లలో విలేజ్లలో చదువుకున్నప్పుడు కూడా ముస్తాబాద్ మర్చిపోలేని పరిస్థితులలో ఉండేది. మా ఫాదర్ కూడా అక్కడ 3 years వరకు వృత్తిరీత్యా చేసినప్పుడు కూడా అక్కడ ఉండే కొన్ని విలేజ్ జ్ఞాపకం ఉన్నాయి. నామాపూర్, చీకోడు, తిర్లమంది, మందిగుంట, బంధన్కల్ ఈ ఏరియాలు అంటే ఈ ప్లేసెస్ కొన్ని నాకు జ్ఞాపకం ఉన్నాయి. నాతో పాటు మా సిస్టర్స్ కూడా 2 అక్కడ చదువుకున్నారు. మా ఇంకొక సుజాత అని ఉండేది, నాతోనే నా క్లాస్ ఉండేది. అయితే చాలా రోజుల తర్వాత అంటే మాది మానకొండ ప్రాపర్ కరీంనగర్ దగ్గర, కరీంనగర్లో ఉంటాను, మానకొండలో ఉంటాను. మానకొండ ఏదైతే టీం మండల్ టీం ఉందో రంగన్న ఫస్ట్ రంగన్న కరీంనగర్లో ఉండే పరిస్థితులలో మానకొండలో మీ ఫ్రెండ్ అంట రంగారావు ఇట్లా హుజూరాబాద్ ఇట్లా ఉన్నాడు చెప్పేసి వాళ్ళ రంగారావు అని ఇప్పుడు కార్పొరేటర్ దగ్గర మిత్రుడు రంగారావు కూడా కావాల్సిన వ్యక్తి తాను చెప్పిన పరిస్థితులలో అంటే 2014 ఏదైతే ఉందో నాకు బహుశా ఇంటిమేషన్ లేదు. గెట్ టుగెదర్ ఫస్ట్ ముస్తాబాద్ అయింది. అంతకంటే ముందే నాకు రంగన్న ఉన్నాడు అనే ఆలోచనలో ముస్తాబాద్ మొత్తం టీంలో ఒకట రంగన్నతోనే ఫస్ట్ కరీంనగర్ నుండి స్టార్ట్ అయింది. మరి ఇంత మంచి మిత్రబృందం. మరి ఆ రోజులు గుర్తుకొచ్చారంటే నా ప్రత్యర్థి రాజ్ కుమార్ నేను కాంటాక్ట్ చేసి ఉంటే ఎవరి పేరు అయినా తెలిసింది. కానీ మంచి అంటే మంచి వాతావరణంలో ఉన్న హై స్కూల్ కానీ యూపీఎస్ కానీ మరి నేను ఎక్కడ నేను తిరిగిన నా ఎక్స్పీరియన్స్ నేను చూడలేదు. అదే సమయంలో ఉన్నప్పుడు 8th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి ఎత్తుకే భూకంపం వచ్చింది. మధ్యాహ్నం సమయం బహుశా ఇంగ్లీష్ పీరియడ్ జరుగుతుంది. భూకంపం వచ్చింది. అందరం బయటగా చేసినాము. అదొకటి బాగా గుర్తుంది. మరి చాలా సంవత్సరాల తర్వాత మనమందరం ఈ వేదిక మీద కలుసుకున్నాం. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుసు. నాకు అసలు అంటే నేను మా 2 బాబులు, పెద్ద బాబు వచ్చి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ, చిన్నోడు వచ్చి ఫార్మ్లీ 3rd year చదువుతున్నాడు. మా అత్తగారు వచ్చి వెల్లవాడ, మా బాబాయ్ వచ్చి గవర్నమెంట్ డాక్టర్ కరీంనగర్లో ఉన్నారు. మా సిస్టర్స్ అందరూ అలాగే వాళ్ళు సెటిల్ అయిపోయినారు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే మామూలుగా నేను ఎప్పుడు చెక్ చేస్తుంటా చూస్తుంటా మన మిత్రులు అందరూ దాదాపు పార్టిసిపేట్ అయితేనే ఉంటారు. నేను ఏదో సందర్భంలో కూడా మాత్రం ఏదైనా అకేషన్స్ మాత్రం ఒకటి నేను స్పెండ్ చేయగలుగుతున్నా. మరి ఈ
ఈ అవకాశాన్ని ఈ ఆపర్చునిటీ ఈ విధంగా ఇంతకుముందు మనలందరూ చెప్పిన విధంగా కనీసం అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి కాకుండా 2 సంవత్సరాలకు ఒకసారైనా గెట్ టుగెదర్ పెట్టుకొని అంటే డిఫరెంట్ ఆఫ్ ప్లేసెస్. నెక్స్ట్ టైం కరీంనగర్లో పెడతాం మా రంగన్న, కరీంనగర్లో పెడతాం, మీరు అందరూ రావాలి. ఎందుకంటే ముస్తాబాద్ ఈవెంట్ వస్తే సెకండ్ టైం సిటీ రావాలి కరీంనగర్. హైదరాబాద్ నుండి కరీంనగర్ దగ్గర ఉంటుంది, ఇంకా వెళ్తాడు. అదే నెక్స్ట్ టైం రంగన్న చెప్తున్నా కరీంనగర్ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. మరి పాటలు బాగా నాకు కూడా పాటలు మధ్య వస్తాయి కానీ ఇప్పుడు నాకే తెలియదు కాబట్టి పాటలు ఎందుకు తెలుసు ఏదైతే ఉందో పిల్లలు పెట్టింది అంటే అందరం ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎవరి పెళ్ళైనా కూడా గ్రూప్లో పెట్టేది ఉంటాయి. నేను కూడా తప్పకుండా పార్టిసిపేట్ అవుతా, తప్పకుండా రావాలి. అదే ఇన్విటేషన్గా భావించాలి. అంటే లైన్లో ఉన్నారు మా పెద్దోళ్ళు కూడా దాదాపు కూడా మ్యాచెస్ అవుతున్నాయి. టీచర్కి ఎప్పుడైతే తెలియదు కాబట్టి గ్రూప్లో అన్ని ఇదే స్ట్రెంత్ అందరూ మనం అటెండ్ కావాలని చెప్పేసి విజ్ఞాపన చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ముస్తాబాద్ 92 నేను ఇక్కడ సిద్దిపేటలో ఉంటున్నాను. ఒక పాప ఒక బాబు. పాప యూఎస్లో ఉంటారు, జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. బాబు కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. మరి ఏ సెక్షన్ పేరు రచిత బాబు, నేను సిద్దిపేటలో ఉంటాను. అందరికీ మాది చిన్న చీలు మొత్తం ఆంధ్రగిరి జిల్లా కలెక్టర్ నాకు 2 పిల్లలు డిగ్రీ చేస్తున్నారు. నా పేరు డిసిషన్. నేను సిద్దిపేటలోనే ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, అమ్మాయి ఆయుర్వేద మెడిసిన్ చేస్తుంది. ప్రత్యేకంగా గురు పౌర్ణమిలో మనకు వచ్చినామంటే మీకు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కొట్టామని నేను మాట్లాడుతున్నాను. ఈ కండక్ట్ చేసిన వాళ్ళందరికీ కృష్ణమాచార్య, 10th క్లాస్ ఏ సెక్షన్. ఇప్పటికీ చదువుకున్న ఫీలింగే వస్తుంది. 10th క్లాస్లో ఉన్న ఫీల్డ్లోనే ఫీల్డ్కి తీసుకురాగలిగిన అందరూ మిత్రులు. అంటే లైఫ్లో ఎన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా సాధ్యమైనంత వరకు చైల్డ్హుడ్ మెమరీస్, ఈ బాల్య స్మృతులు అనేవి డెఫినెట్గా విషాదాన్ని తగ్గించడంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అనేది ఈరోజు నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నిజంగా కూడా ఆ రోజు 14 అందరినీ గ్యాదర్ చేసి అది అప్పటికి సాధ్యమైనంత వరకు ఎవరి నెంబర్ మిస్ అయినా, అప్పుడు మిస్ అయిన వాళ్ళ నెంబర్ లేకున్నా అది అనుకోకుండా జరిగిందే. కానీ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు అప్పటికి ఆయన చేసి ఉన్నాడు. తర్వాత ఎవరిని కనుక్కుంటే ఎవరి నెంబర్ దొరుకుతుంది అనే లింకప్స్ కూడా అట్లా కూడా చాలా ప్రయత్నాలు చేసింది. కొంతమంది మిస్ అవ్వడం జరిగింది. ఆ మిస్ అయిన వాళ్ళే కాకుండా ఇంకా కొంతమంది మన దగ్గర 10th చదవని వాళ్ళు లేదా లేని వాళ్ళని కూడా ఇవాళ ఈ వేదిక తీసుకురాగలిగింది. అంటే ఇది ఖచ్చితంగా మనకున్న లైఫ్ మైండెడ్నెస్, ఒక భావ సామర్థ్యత, మనందరి ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయి. మనందరి బాధలు
లేదా జీవన విధానం అంటే అని ఖచ్చితంగా అందరము నమ్ముతున్నట్టు లెక్క. ఇది దానికి సజీవమైనటువంటి సాక్ష్యంగా నాకు అనిపిస్తుంది. నిజంగా కూడా ఏ ఒక్కరికైనా ఈ వ్యతిరేకమైన అభిప్రాయాలు లేదా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉంటే ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యే సమస్య ఉండదు. ఇంతమంది రాగలిగిన ఇన్ని రకాలైనటువంటి అవాంతరాలను కూడా అధిగమిస్తూ రాగలిగిన వాస్తవం 2-3 వారాల క్రితం మేమంతా కలిసినప్పుడు కూడా రకరకాలుగా మనం ఫస్ట్ ప్లేస్ అనుకుంటారు, తర్వాత పిల్లలు దగ్గర బంధువులతో ఎవరిని మీదైతే వాళ్ళని తీసుకొచ్చేంత పెద్ద స్థాయిలో దాన్ని ఆలోచించడం జరిగింది. క్రమక్రమంగా దాన్ని ఏదో ఒక మీటింగ్ లాగా పెట్టుకొని ఫైనలైజ్ చేసేటప్పటికి 2-3 డేట్లు ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా సక్సెస్ అయినా. అయితే ఈ 21st అనేది కూడా ఇది మనకు చదువు చెప్పినటువంటి గురువుల ఆశీస్సులు మనకు నిండుగా ఉన్నాయి అని చెప్పడానికి నిజం చెప్తున్నా గురు పౌర్ణమి అనేది ఎవరికి అక్కర్లేదు. ఈ రోజున గురు పౌర్ణమి అనేది మాకు వస్తున్న అంటే నా స్టూడెంట్స్ ఒకరిద్దరు మెసేజ్ పెడితే అప్పుడైనా రంగంలో చూపించండి ఏంటి వస్తుందంటే గురు పౌర్ణమి. సో ఇవాళ గురువులు వాస్తవానికి కూడా శారీరక పరిస్థితుల దృష్ట్యా ముఖ్య కారణం ఇవాళ గురువులను మనము ఏది ఆ సబ్జెక్టుని ముట్టుకోకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి. వాళ్ళ కూడా ఆల్రెడీ ఒక మాట మీటింగ్లో అంటుంది, వదిలి మనకి 4 వచ్చి కూర్చుంటే లేవడం లేస్తే నడిచేటువంటి పరిస్థితులు మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. మనకి చాలా ఎక్కువ వయసులో గురువుల పరిస్థితి ఎట్లా ఉంది. అప్పటికి కూడా చాలా మంది తెలుసుకున్నాం ఏంటంటే అందరూ ఇంచుమించుగా ఆరోగ్య పరిస్థితి సన్నగిల్లి నా వాతావరణంలో ఉన్నట్టుగా తెలిసింది. అయినప్పటికీ కూడా ఇవాళ అభిరుచికంగా జరిగినటువంటి ఈ గురు పౌర్ణమి స్థాయిలో ఏదైతే ఉందో మన సమ్మేళనం ఇది ఖచ్చితంగా మన గురువుల మధ్యలోనే ఉన్నారు అని అన్నట్టుగా ఉంచడం కోసమే జరిగింది. తర్వాత ఇంకా కొంతమంది మిత్రులు ఆల్మోస్ట్ ఇప్పటికి మార్నింగ్ కూడా ఈరోజు ఉదయం కూడా కొన్ని రకాల సందేహాల మధ్యలోనే ఉన్నాం. కానీ ఆ సందేహాలన్నీ కూడా 12-11:30 వరకు పూర్తి అయిపోయింది, నివృత్తి అయిపోయినాయి. అందరూ రావడం చాలా సంతోషం. ఇప్పుడు వచ్చిన చాలా ఎక్కువ మంది ప్రపోజ్ చేసినట్టు కానీ అంటే వారి కోసం 2 సంవత్సరాలు ఒకసారి కలుద్దామన్నాడు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కృష్ణారెడ్డి, నా మిస్సెస్ పేరు పద్మ. నాకు 2 పాపలు, 2 సాఫ్ట్వేర్లు. ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, ఇంకో అమ్మాయి మ్యారేజ్ కూడా. అందరికీ నా నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరెడ్డి. మీ అందరికీ తెలుసు, ఇక్కడ హైస్కూల్ కాంపోజిషన్ మరియు మా వైఫ్ పేరు మల్లిక, హౌస్ వైఫ్. ప్రస్తుతం నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. 1986 తర్వాత మొట్టమొదటిసారిగా లాస్ట్ టైం కలవలేకపోయాను. ఈసారి మరి గురు పౌర్ణిమ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంలో నాకు అనిపిస్తుందంటే కనీసం మనకు ఖచ్చితంగా గురువుని కలుసుకోవడం అనేది నాకు ఎందుకు మంచిగా అనిపిస్తుంది. నాకు ఇష్టమైన గురువు ఎవరంటే లేదు. ఎందుకు అని అంటే అప్పటి నుండి ఈవెన్ అతను చనిపోయేంత వరకు కూడా నాకు చాలా కమ్యూనికేట్లో ఉన్నాడు. నేను అడిగిన వచ్చిన ప్రతి డౌట్ కూడా చాలా జ్ఞానంగా చెప్తుండే. ఒక సందర్భంలో కూడా అతను అన్నది ఏంటంటే నా పిఎస్సీ కూడా
ఉన్నప్పుడు కూడా సందర్భం వచ్చింది అన్నాడు కూడా. సో అందుకే నేను అది పెట్టుకుంటున్నాను. ఇప్పుడే కాదు ప్రతిసారి దాదాపు అనుకుంటున్నాను. ధన్యవాదాలు. మంచి కూడా ఇద్దరు వాళ్ళు సాఫ్ట్వేర్ హైదరాబాద్ అయితే చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీకు గుర్తుందో లేదో కానీ ఒకసారి మాట చెప్పిండు. ఏం చెప్పిండు? మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత నేనే స్పాన్సర్ చేస్తాను కానీ వాళ్ళు మాట్లాడుకోవచ్చు. లేకపోవచ్చు కానీ మన దగ్గర సిడీలు ఉన్నాయి. ఆ సిడీలలో కూడా అతని ప్రూఫ్గా చూపించగలుగుతాం. ఎందుకంటే ఇవాళ సిడీలలో లేవిగా రావడం జరిగింది. 785 మీటింగ్ మెల్లగా తీరగా ఇప్పుడు తెలుపుకున్నాం. మనకి చెప్పిందేమో 10 సంవత్సరాల క్రితం. ఆయన పరిస్థితి ఒక్కటి ఎందుకు వేరే ఉందంటే వాళ్ళ మిస్సెస్ టీచర్ జాబ్ చేస్తుంది. అబ్బాయి చేసిండు 2 అమ్మాయి జాబ్ చెప్పాల్సింది ఏంటంటే అది ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా ఋతువులు ఎలా 4 ఉన్నాయో మానవుని యొక్క జీవితం కూడా 4 విధాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఏంటిది 4 విధాలు అంటే మానవుని యొక్క చరిత్ర మీటింగ్ పెట్టుకున్నంత అసలు ఎవరికి ఎన్ని కాలాలు ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి కాలం పెట్టుకున్నట్టయితే ముందు ఏంటి పశువులను మానవ విశ్లేషణ పశువులు నీకు ఎన్ని సంవత్సరాలు కావాలి అంటే నీకు 40 సంవత్సరాలు దిగంటే ఆ పశువు అన్నారు ఏంటి నాకు 20 సంవత్సరాలు జరుగుతుంది. ఆ 20 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు నాకు అక్కర్లేదు. ఈ మోసం వస్తుంది 20 సంవత్సరాలు నాకు సరిపోతుంది నా పశువు. సరే పశువు పక్క పెట్టండి. ఒకసారి కోతి మిల్లు కావాలనుకుంటారు. కోతి ఏం చెప్తాం దాని కూడా నీకు 40 సంవత్సరాలు ఇస్తే ఊరుకుంటూ అంటే లేదు స్వామి నేను మీడియా వస్తుంది స్వామి నాకు 20 సంవత్సరాలు సరిపోతుంది కోతి చెప్పిందట. తర్వాత కొద్ది పశువు అయిపోయింది. కుక్క ఏం చెప్తావు చూద్దామని కుక్క పిలిచిందట. కుక్కలు ఇంకా కుక్కేమంటారు నీకు 40 సంవత్సరాలు లేదు స్వామి నీ ఊరలేక నీకు కావాలి లాయలేక నేనే స్వామి నాకు 20 సంవత్సరాలు చెప్తున్నాడు. సరే ఇవన్నీ ముగ్గురు బాగుంటారు. మానవుడు ఏమంటాడు ఒకసారి మానవుడు తిన్నాడు. ఇప్పుడు మానవుడు అడిగినట సార్ నీకు కూడా 40 సంవత్సరాలు ఇస్తున్నాను పోవాలి మానవుడు ఏం సార్ మీరు 40 సంవత్సరాలు ఏంటంటే ఆ పశువుకి ఇచ్చినటువంటి 20 కోతికి ఇచ్చినటువంటి 20 కుక్కకి ఇచ్చినట్టు 20 60 అన్నారు 40 మొత్తం 60 నింపాడు 10 నింపాడు. సరే తలాస్తు అని చెప్పాడు. విష్ణు చెప్పాడు తలాస్తు అని చెప్పండి. సరే 40 సంవత్సరాల జీవితం మానవ జీవితం గడిచిపోయింది బాగా ఉంది హ్యాపీగా ఆడదు పాడదు మనంతా మొదటి జీవితంలో ఉన్నాం. ఇప్పుడు ఏమైంది 40 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల మధ్య ఏముంది పశువు యొక్క సంబంధించిన జీవితం మనకు వచ్చింది. ఇక్కడ గుర్తుంచుకోండి పశువు ఏదైతే కష్టపడుతుందో మనము మన
అయిపోయిందా? అటువంటి 80 ఏళ్ళు నిండాం. తర్వాత కుక్క జీవితం వస్తుంది. కుక్క జీవితం ఏం చేయాలి? సులువులు అయితున్నావు కట్టే పెట్టుకుని మన ఇంట్లో చూసి అని కొనుక్కోవాలి. అరే వచ్చిన ఏం లేదు అంటే ఇక్కడ నేను అడగలేదంటే 40 నుంచి 60 ఏళ్ళ టైంలో జీవితం గడుపుతున్న వేరు. తర్వాత కోతి జీవితంలో గుర్తున్నటువంటి అంశం ఏంటంటే పశువుల టైంలో మాత్రం గుంపుగా ఉండకపోయినా కానీ కోతిలో ఉన్నటువంటి కోతిలో మన రూట్లో చూసినట్లయితే మందలాగా వస్తాయి. కుక్కలు చూడండి, కుక్కలు కూడా ఒక మందలాగానే ఉంటాయి. అంటే మనకు 40 నుంచి 60 సంవత్సరాల కంటే 60 నుంచి 80 సంవత్సరాల జీవితం ముఖ్యం. ఇప్పటికంటే మనం 60 నుంచి 80 సంవత్సరాల గుంపుగా ఉన్నట్లయితే మనొక బుష్ మనకి ఎక్కున్నటువంటి మనకు ప్రోత్సాహాలు ఉంటుంది కనుక అలాంటి జీవితం మనకు రావాలి అంటే అందరం కలిసి అంటే 60 ఏళ్ళ తర్వాత ఇలాంటి శుభశాస్త్రాలతో ఉండాలని చెప్పేసి అందరం కలిసి ఉండాలని చెప్పేసి నా యొక్క మనవి. ఎవరు ఉన్నట్లయితే మీరు క్షమించాలి. నా పేరు విద్యాసాగరరావు. నాకు ఇద్దరు అబ్బాయిలు చదువుకున్న రోజు పక్కన సిద్ధిపెట్టి ఉంటున్నాను. ఒకటంటే అందరూ ఎవరైనా ఫంక్షన్స్ అయినా మ్యారేజ్ అయినా రాకుండా వేసుకుంటాము. నా పని అయిపోయింది అనుకుంటున్నారు. కాకపోతే కాల్ చేస్తుంటే రెస్పాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అందరికీ దయచేసి చెప్పాలనుకుంటే ఒకసారి కాల్ చేస్తే 2 hours టైం పడుతుంది. 70 మెంబర్స్ ఉన్నారు. ఒకసారి ఏమైతే అయిపోతుంది ఆలోచన. నేను మా ఒక బాబు, మా మేడం పేరు వచ్చేసి సుచరిత రాణి, నా పేరు రాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏ రాజులు. మా ఆవిడ పేరు శ్రీ వినోద లక్ష్మి. నాకు ఒక పాప ఒక బాబు. పాప పెళ్ళి అయిపోయింది, పాప ఇన్ఫార్మసీ అయిపోయింది. తర్వాత వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళి జాబ్ చేస్తున్నారు. అల్లుడు కూడా సాఫ్ట్వేర్ సైడే. ఒక మనవాడు 2.5 years. తర్వాత బాబు ఇప్పుడు ప్రజెంట్ 5th క్లాస్ చదువుతున్నాడు. నేను సిద్దిపేటలో సెటిల్ అయినాను. 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కల్వకుంట రామాపేట మండలంలో నా విద్యాభ్యాసం అవ్వడం జరిగింది. తర్వాత 9th క్లాస్కి సిద్దిపేటకి రావడం జరిగింది. మా అన్నగారు గవర్నమెంట్ రీత్యా ఉద్యోగ రీత్యా ఆయన ఇక్కడ ఎంప్లాయ్ కాబట్టి ఆయన ఫ్యామిలీని అంతా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ 9th క్లాస్ ఒకటి చదువుకున్నాను. 10th క్లాస్కి మాత్రం కీర్తిశేషులు మా బావగారు రామబ్రహ్మ సార్ మీరు అందరూ గుర్తుపడతారు. రామబ్రహ్మ సార్ మా స్వయాన మా బావగారు. ఆయన సూచన మేరకి 10th క్లాస్కి ముస్తాబాద్ రావడం జరిగింది. తర్వాత మీ అందరితోని కలిసి చదువుకునే భాగ్యం నాకు లభించినందుకు చాలా సంతోషపడుతున్నాను. మనమంతా ఇంతకుముందు ఒకసారి మనం ముస్తాబాద్లో యువ విద్యార్థుల సమ్మేళనం అని రంగారావు గారు, శ్రీనివాసరావు గారు, గోవర్ధన్ గారు చాలా కష్టపడి అందరి మొబైల్స్ నంబర్స్, అడ్రస్లు ఇవన్నీ సేకరించి అక్కడ చాలా సక్సెస్ఫుల్గా అక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనకి 38 సంవత్సరాలు అనుకుంటాను ఆ కార్యక్రమం మనం ఏది 10th క్లాస్ అయిపోయింది. ఆ తర్వాత మధ్యలో కూడా పెట్టుకుందామని అనుకుని రంగారావు గారు, గోవర్ధన్ గారు జరుగుతూ ఉండేది, విషయాలు చర్చించుకునే వాళ్ళం. తర్వాత ఇప్పుడు మనకి ఈరోజు గురు పౌర్ణమి. వాస్తవానికి ముస్తాబాద్లో పెట్టుకుందాం అనుకున్న, కాకపోతే ఏంటంటే ఇక్కడ సిద్దిపేటలో పెట్టుకుంటే అందరికీ కమ్యూనిటీగా ఉంటుంది, రావడానికి పోవడానికి సెంటర్ పాయింట్ ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంతమంది హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు కూడా ముస్తాబాద్లో చేసినప్పుడు కూడా ఇంతకంటే ఘనంగా జరిగింది. అప్పుడు చాలా బాగా చేసుకున్నాం. మన మిత్రులు అంతా కలిసి చాలా సంవత్సరాలు అయింది. మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏవైనా జరిగినప్పుడు మనం ఒకరికొకరు పిలుచుకుంటే మనం ఎందుకంటే చాలామంది అసలు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. చాలా మారిపోయింది. అసలు నేనెవరో మీరు గుర్తుపడరు, మీరెవరో గుర్తుపడరు. అంతే దాదాపుగా మనం ఎవరెవరితో అయితే టచ్లో ఉన్నామో వాళ్ళని మాత్రమే మనం గుర్తుపట్టగలుగుతాం. ఇప్పుడు ఈ మేడం ఉన్నారు, సిద్దిపేటలోనే జాబ్ చేస్తారు. అప్పుడెప్పుడో మనం సమ్మేళనం అప్పుడు కలుసుకున్నాం. తర్వాత మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాం. మీరు వృత్తిరీత్యా మీరు, మేము గోల్డ్ స్మిత్. నేను బంగారం పని చేస్తాను, బంగారం షాప్ ఉంది మాకు. నేను నగలు తయారు చేస్తుంటాను ఆర్డర్పై.
నేను ఇక్కడ స్వర్ణకార సంఘానికి ప్రెసెంట్ ఉపాధ్యక్షుల పదవిలో కొనసాగుతూ ఉన్నాను. కాబట్టి మిత్రులందరూ ఇప్పుడు చాలామంది మాట్లాడారు, పిల్లల పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఫంక్షన్స్ కానీ అట్లాంటివి జరిగినప్పుడు మనకు ఇన్విటేషన్స్ ఇస్తే మనమందరం కూడా ఈ సమ్మేళనం ద్వారా కాకుండా అయినా కూడా ఈ ఫంక్షన్స్ ద్వారా అయినా కూడా మనమందరం కలుసుకోవడానికి ఒక వీలు ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరి ఫంక్షన్స్ అయినా కూడా సాధ్యమైనంత మటుకు చెప్పండి. మీరు గ్రూప్లో పెట్టండి, పర్సనల్గా ఫోన్ చేసి చెప్పండి. గ్రూప్లో పెట్టాం కదా అయిపోయింది మా పని అనుకోకండి. దయచేసి అందరూ పర్సనల్గా కూడా మీరు ఫోన్ చేసి చెప్పండి. సాధ్యమైనంత మటుకు అందరూ ఆ ప్రోగ్రామ్కి మీరు పిలిచినటువంటి దానికి రావడానికి ప్రయత్నిస్తుంటాం. మన వేణు గారు కూడా హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశానికి ఇన్వైట్ చేశారు. మనం దానికి కూడా సాగర్, రాజరెడ్డి వీళ్ళందరం కలిసి వెళ్ళడం జరిగింది. ఇంకొక మిత్రుడు వాళ్ళ అమ్మాయి పెళ్లి చేస్తే వాళ్ళ ఇంటికి కూడా పోయినాం. సారీ ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, మన క్లాస్మేటే, మనం వెళ్ళినా కదా వేణు, వాళ్ళ అమ్మాయి పెళ్లికి కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత మన మిత్రుడు కృష్ణమాచారి గారు గృహప్రవేశం అప్పుడు కూడా చాలా మందిని పిలిచారు. అప్పుడు కూడా నేను రావడం జరిగింది, చాలా మంది వచ్చినారు. కాబట్టి మనందరం ఎవరి ఇళ్ళల్లో కూడా ఎలాంటి ఫంక్షన్స్ అయినా కూడా దాదాపుగా ఇప్పుడు అందరూ పెళ్లిళ్ళకు ఉన్నారు. పెళ్లి కార్యక్రమానికి మీరు చెప్తే మనందరం కలుసుకునేటువంటి అవకాశం మరొకసారి లభిస్తుంది. కాబట్టి మీరందరూ చేయండి. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి మిత్రులందరికీ ధన్యవాదాలు.